మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలు కాదు ఆత్మీయ స్వాగతం. ముందుగా గురవయ్య గారు, అన్న జ్యూస్ కాయలు ఎక్కడికి పంపించాలి, మదనపల్లె లేక ఫ్యాక్టరీకి? అన్న, నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చేయన్నా. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ఫోన్ చేస్తే దానికి రేట్ చెబుతాము. ఆ తర్వాత మీకు గిట్టితే మీరు పంపించండి, ఫ్యాక్టరీ అడ్రస్ కూడా ఇస్తాము. నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ ప్రతి వీడియోలో చివర ఉంటుంది, చూడండి ఒకసారి. రంజాన్ మంత్లో రేట్ పెరగవచ్చు 300 నుంచి 400. జగదీష్ రెడ్డి గారు. అయితే అన్న, గతంలో అయితే రంజాన్ నెల వచ్చినప్పుడు మంచి సీజన్లో వచ్చే రంజాన్ నెల ఇప్పుడు మా అరబ్ క్యాలెండర్ ప్రకారము రోజులు తగ్గుతూ వస్తాయన్న. రాబోయే రోజుల్లో ఒకే సంవత్సరంలో 2 సార్లు కూడా రంజాన్ పండుగ వచ్చే అవకాశం ఉంది. బట్ అల్లా దయ వల్ల మీరు అన్నట్టుగా రంజాన్ నెల ప్రారంభమవుతున్న ధరలు పెరగాలని అల్లాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక నాగముని గారు, 4 months మాటలు చెప్పుకోవాలి అంతే అన్న. టమోటా ధరల గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా 4 నెలల తర్వాతనే ఎక్స్పోర్ట్లు అన్నీ ఉంటాయి, సీజన్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు మాటలు మాత్రం చెప్పుకోవాలని కామెంట్ పెట్టారు. లేదన్నా, ఉగాది తర్వాత ఆంధ్ర వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమన్నా మార్పు వస్తుందేమో. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే 418 చంద్రశేఖర్ గారు, బ్రో కెన్ యూ ప్లీజ్ లెట్ us know how many total boxes are coming to all mandis in MPL approximately nowadays? Now nearly 15,000 to 12,000 to 15,000. గొల్ల ప్రకాష్ గారు, అన్న ఇంకా 14 రోజులు టమోటాకి ఫుల్ డిమాండ్ వస్తుంది. నేను చెప్పినట్టు February 20 టమోటా 15 కేజీల బాక్సు 1000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ఏమా తగ్గడం లేదు గోపాల్ ప్రకాష్ గారు. రామకృష్ణ ఒక్కడే కాదు చెప్పేది, నేను కూడా పక్కా చెబుతున్నా. అయితే ప్రకాష్ గారు, రామకృష్ణ గారు రేటు చెప్పడం లేదు కానీ మీరు చిన్న బాక్స్ 1000 రూపాయలు అంటున్నారు. ఏదేమైనా మంచి విషయమే కదా, అది జరగాలని మనం అందరం మా భగవంతుని ప్రార్థిద్దాం. దీనికి 5 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ముందు అశోక్ రెడ్డి గారు, కలకనండి. సిద్ధు గారు, ఏంటన్నా అంత నమ్మకం? ఇక దాదా గారు, అన్న డిమాండ్ ఎందుకు వస్తుందన్నా, ఏమైనా పక్క రాష్ట్రాల్లో సునామీ ఏమైనా వచ్చిందా? టమాటాలు వస్తున్న ప్రస్తుతమైన రాష్ట్రాలు ఏమైనా సునామీ వచ్చిందని దాదాగారు అడుగుతున్నారు. ఇక విజయ్ కుమార్ గారు, రేట్ పెరిగే ఛాన్స్ లేదు బ్రో, నార్త్ సైడ్ ఫుల్ స్టాక్ ఉంది. ఇంకా నార్త్ సైడ్ స్టాక్ ఉన్నమాట అయితే వాస్తవం. ఇక మల్లి గారు, అన్న ఛాంపియన్ సీడ్ నాటవచ్చని అడుగుతున్నట్టుంది ఆయన. అన్న, మీ ఏరియాలో కనుక్కోండి ఛాంపియన్ సీడ్ ఎలా ఉంది, ఖరాబ్ బాగా వస్తుందా లేదా అని. ఓకే అంటే నాటండి అన్న. ఇక రామకృష్ణ గారు, February 20 పైన మార్చి నెల అంతా మంచి రేట్లు ఉంటాయి. మదనపల్లి, మొలకల్చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా టమోటా పంటలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మార్చిలో కటింగ్ పడే వాళ్ళు టమోటా డబ్బులు మంచిగా తీసుకుంటారు, ఇది గ్యారంటీ. రైతులందరికీ తెలియజేస్తున్నా, నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మకం ఉండే వాళ్ళకి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. బాగా ప్రకాష్ గారు డన్ అని సింబల్ పెట్టారు. ఇక 418 చంద్రశేఖర్ గారు అయితే, మంచి రేట్స్ అంటే ఎంత ఉండొచ్చు బ్రో? అనిల్ వైఎస్ గారు, మేబీ ఉండవచ్చు బ్రో, ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. సో పెద్దగా రేట్లు లేకున్నా గిట్టుబాటు అవుతుంది. మరొక్కసారి అలానే ప్రార్థిస్తున్నాను. మీ నమ్మకాలు ఫలించాలి, అల్లా ఆశీర్వదించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు, అన్న మన సైడ్ కాయలు తగ్గుతాయి కాదనలేని సత్యం, కానీ ఉత్తరాది రాష్ట్రాల కాయలతో సమస్య. అక్కడ హెవీగా తోటలున్నాయి అంటున్నారు. ఇక్కడ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ కాయలు ఇక్కడికి తప్పకుండా వస్తాయి. వాళ్ళ సైడ్ కూడా పెద్దగా రేట్లు లేవు. ఓన్లీ తమిళనాడు మాత్రమే కాపాడాలి. ఎంతని కాపాడుతుందని చెప్పండి? వాళ్ళ సైడ్ కూడా తోటలు ఉన్నాయి. ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని ఈ నెల 15 తర్వాత రేట్లు పెరిగిన రేట్లు నిలబడితే ఒక రికార్డే. చాలా చక్కని కామెంట్ శివకుమార్ గారిది. ఇక జై గారు, నాగలి ఎక్కడన్నా? నేను ఉదయం నుంచి గూగుల్ సెర్చ్ కూడా మర్చిపోతున్నాను. నేను మర్చిపోయాను, గూగుల్ కొట్టు బ్రో, నాగలి ఎక్కడుందో. ఇక నాగేంద్ర గారు, రామకృష్ణ అన్న ఏమి కామెంట్ చేయడం లేదు. రామకృష్ణ గారు, నా తోట ఫిబ్రవరిలో రేట్స్ చెప్పండి అన్న.
ఇదివరకు రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు, నాగేంద్ర గారు చదివారు, మీరు చూడలేదు, ఆయన కామెంట్ పెట్టారు. ఆయనైతే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఏమాత్రం ఆయన తన అంచనాపై నుంచి తప్పడం లేదు. ఫిబ్రవరి 20 ఖచ్చితంగా రేట్లు ఉంటాయన్న ఆశాభావాన్ని దృఢచిత్తాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి నుంచి పెద్ద నాగయ్య గారు అనుకుంటాను, పెద్ద బాక్సు 150 రూపాయల నుంచి 200 రూపాయలు. థ్యాంక్ యూ సోదర, దర్శి ధరలు తెలియజేసినందుకు. ఇక బోయ అశోక్ గారు, అన్నా ఇప్పుడు వంకాయ ప్లాంటేషన్ చేయొచ్చా? రైతులు ఎవరు అయినా ఉంటే చెప్పండి, హెవీగా ఉందా ఇప్పుడు వంకాయ ప్లాంటేషన్? వంకాయ సాగు చేసే అన్నదాతలారా దయచేసి మీ అభిప్రాయం తెలియజేయండి. దీనికి 2 రిప్లై కామెంట్ వచ్చే బోయ అశోక్ గారు, చూద్దాం మీకు సమాచారం ఏమైనా వచ్చిందేమో. నారాయణ సూర్య గారు, బోయ అశోక్ గారు మీకు వచ్చే రిప్లైస్ కామెంట్లు. ప్రైస్ ఉండవు బ్రో, సమ్మర్లో వంకాయ వాడరు, పురుగు కూడా చాలా ఎక్కువ ఈ సీజన్లో. దానికి అశోక్ గారు అడుగుతున్నారు ఆయనకు, ఎప్పుడు వేస్తే ఎంపీఎల్లో కటింగ్ పడుతుంది, ఎప్పుడు వేస్తే మేలో కటింగ్ పడుతుంది, సమ్మర్ అయిపోతుంది కదా, కనుక్కోండి బ్రో. ఇప్పుడు వంకాయ టమాటాలు అయితే 78 రోజులు పంట చెదిరడానికి, వంకాయ మీరే కనుక్కోండి, దాన్ని బట్టి వేయండి. మేకు సమ్మర్ అయిపోతుంది, జూన్ నుంచి వర్షాకాలం ఆరంభమవుతుంది. ఇక ఎంఆర్ తాజా న్యూస్ గారు, రేట్స్ ఇప్పట్లో రావు అన్నా అర్థం చేసుకోండి, పెట్టుబడులు పెట్టుకోవద్దండి, పెట్టే 100-200 కష్టం, మనవి పెరిగిన 300 రూపాయలు లాస్ట్ బ్రో. మార్చ్ రేట్స్ సూర్య సురేష్ గారు, వెయిట్ అండ్ సీ బ్రో. ఇక బుక్యా శ్రీనివాసులు గారు, సయ్యదన్న వాస్తవాలకు కళ్ళకు కట్టేటట్లు చెబుతారు, ఆయన మాట ఒక తూట. ఏదేమైనా మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం చాలామంది హృదయ గెలుచుకుంది. చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఇక నాగార్జున గారు, ఈ మంత్ ఎండింగ్లో మా తోట కటింగ్ అవుతుందన్న రేటు ఉంటుందా, ఉన్నది కాస్త ఊడుతుందా? ఆన్సర్ ఉంటే కామెంట్కి రిప్లై ఇవ్వండి, లేకుంటే స్కిప్ చేయండి. కామెంట్స్ ప్రోగ్రాంలో నో ప్రాబ్లం. నో నాగార్జున గారు, దిగుమతులు తగ్గుతాయంటున్నారు, ఆంధ్ర వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ మంత్ ఎండింగ్ అన్నారు కాబట్టి కంగారు పడకండి, ఇంకా సమయం ఉంది. ఆంధ్ర వల్ల వస్తే ఖచ్చితంగా మెరుగైన ధరలు ఉంటాయి. బట్ ఇక ఈరోజు చివరి కామెంటు కిరణ్ కుమార్ గారు, రామకృష్ణ గారు 20వ తేదీ నుండి రేట్స్ రైజ్ అవుతాయని ఎందుకు చెబుతున్నాడంటే ఆ రోజు నుండి రంజాన్ నెల ప్రారంభం, కానీ లాంగ్ ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్ రాంగ్ అవుతుంది. లేదు సోదర, ఆయన అంచనా ఫలించాలని కోరుకుందాం. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.